మన సొంత సిద్ధాంతాలు మనల్ని మన సొంత మార్గాలు కూడా నడిపించడానికే పనిచేస్తాయి తప్ప ప్రభు మార్గంలో మన సొంత సిద్ధాంతాలు ఎప్పుడు మనల్ని నడిపించవు, నడిపించనేరం. ఇది మర్చిపోకండి. ఎందుకంటే ఎవడైనా ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎవరైనా కానివ్వండి, దేవుడు నడిపిస్తున్నట్లుగా ఆయన ఆత్మిస్తున్నట్లుగా సంపూర్ణ వినయ భయభక్తులు కలిగి ప్రభు చిత్తం చేయడానికి ఒక వ్యక్తి అప్పగించుకుంటేనే ఆయన్నే ప్రభువు నడిపిస్తాడు. నా ఇటు వచ్చినట్టు నేను ప్రయాణం చేస్తాను, నా ఇటు వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, నా ఇటు వచ్చినట్టు నేను బతుకుతాను, దేవుడు నా కోటి జేబులో ఉన్నాడు. ఎక్కడున్నాడు? కోటు వేసుకున్నాడు కోటు గురించి చెప్తాడు, ప్యాంట్ వేసిన ప్యాంట్ గురించి చెప్తాడు, నాకులా లాల్చి జేబులో ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, మొత్తం పనులన్నీ దేవుడు నా చేత అన్నీ ఆయనే నా చేత చేయిస్తున్నాడు. ఇలాగా చెప్పుకుని బుద్ధిహీనులుగా పనికిమాలిన దౌర్భాగ్యులుగా భ్రష్టులుగా అయిన వారిని నా నెత్తి మీద ఎన్ని తెల్లెంటుకలు ఉన్నాయో అన్ని చూసానమ్మ 39 సంవత్సరాల అనుభవంలో. గనుక అదంతా పక్కన పెట్టి ముందు మన సొంత సిద్ధాంతం కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, నేనేం చేస్తున్నాను చూడండి. నేను దానకరుణుగా ఎవరికైనా డబ్బులు దానం చేయడానికి నేను కానీ సిద్ధపడితే భక్తి వేషం వేసుకుని చాలామంది వస్తారు నా దగ్గరికి. ఎందుకు వింటున్నారా? కనుక నేను చేసేది దేవుని చిత్తమా కాదా, ఎంతవరకు నేను చేసే దేవుడి చిత్తం. నాకు డబ్బు ఉంటే నా ఇష్టం వచ్చినట్టు చేయమని బైబిల్ చెప్తూ లేదు ఎక్కడ. బైబిల్ ఏం చెప్తుంది మీకు తెలుసా? ఎవరికైనా ఏదైనా ఇచ్చినా ఏదైనా చేసినా తగిన వారికి చేయమనుంది. నేను చాలా కాలం క్రితం ఇక్కడ ఒక బాత్ చేశాను. ఎవరికైనా గుర్తుందో లేదో కానీ చాలా కాలం అయింది అనుకుంటున్నాను. దశంభాగం తీసిన తర్వాత కూడా ఉన్న డబ్బు గుర్తొచ్చిందో మీకు ఎవరికైనా ఇప్పుడు? ఆ బోధ దశంభాగం తీసిన తర్వాత ఉన్న డబ్బులు ఉంటాయి కదా, అవి ఎవరివి? యాక్చువల్గా మనవి, కానీ అవి కూడా మన ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీల్లేదు. నా మనసుకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాను అని బుద్ధిహీనులుగా మూర్ఖులుగా ఎవరు మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. ఒకవేళ ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తించి మాట్లాడితే అలాంటి పరిస్థితులు నిన్ను ఎక్కడికి నడిపిస్తాయో నీ అనుభవంలో నీవే చూసుకో, దానికి నీవే సాక్ష్యం. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సంఘంలో అందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాను, స్త్రీల విషయంలో పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉన్న స్త్రీలతో ఏ పురుషులు కూడా లింక్ పెట్టుకోవడానికి వీల్లేదు. మేము వాళ్ళకి సువార్త చెప్తాం, వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం, వాళ్ళని ఎత్తి మీద ఎక్కించుకుంటాం అని చెప్పడానికి ఎవరు సాహసించకండి. అది మిమ్మల్ని తర్వాత దినాల్లో ఏ క్లాస్ భ్రష్టులుగా తయారు చేయడానికి అది ఎంతైనా కారణమవుతుంది. అర్థమైందే లేదా? కనుక చాలా జాగ్రత్తగా ఉండటానికి మనల్ని మనం ప్రభువుకి అర్పించుకోవాలి. దేవుని స్తోత్రాలు. ప్రతి దానికి ఒక నడిపింపు, ఒక విధానం ఉంటుందండి. మరి నేను చాలామందికి సహాయం చేశాను, ఇప్పుడు చేస్తున్నాను, కానీ గుడ్డిగా మాత్రం ఏమీ చేయండి. గుడ్డిగా మాత్రం ఏమీ చేయనండి. చాలా జాగ్రత్తగా. గనుక రక్షించబడిన తర్వాత దేవుడు మనకి ఎన్నో విధాల జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు.
ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలే తప్ప, ఆ జ్ఞానంతో నడవాలే తప్ప మన శరీర స్వభావంలోంచి పుట్టే సొంత జ్ఞానాన్ని కానీ మీరు కానీ నేను కానీ ఎవరు ఆధారం చేసుకున్నా ఒకనాటికి అది క్రీస్తు మనల్ని నీతిమంతులుగా చేస్తే మన సొంత నిర్ణయాలు మనలను అవినీతిమంతులుగా చేస్తాయి. ప్రభువు మనల్ని పరిశుద్ధపరిచి ఆయన మహిమ కొరకు సిద్ధపరిస్తే మన సొంత ఉద్దేశాలు నిర్ణయాలు మనల్ని భ్రష్టులుగా మారుస్తాయి. అర్థమైందా? కనుక మరి అలాంటి దౌర్భాగ్యముగా బుద్ధిహీనంగా ఎవరు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇనప రాడ్లు కూడా, ఏ రాడ్లు అండి? మన ఇనప రాడ్లువా మట్టి రాడ్లువా కుమార్ గారు? అయ్యా, ఇనప రాడ్లు కూడా నేల మీద పడేస్తే ఏమవుతుంది చెప్పండి? కొద్ది కాలానికి అమ్మా దాన్ని అలాగే ఒక 25 సంవత్సరాలు వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపోతే మరలా అది అక్కడ ఉండదు. అంటే ఎవడో పట్టుపోవడం, ఎవడో పట్టుపోవడం, రాడ్డు తుప్పుగా మారిపోయి తునకలైపోయి కూర్చుంటుంది అన్నమాట. ఇనప రాడ్డు అలా మారిపోతే బలహీనమైన ఘటాలమైన మన పరిస్థితి చెప్పండి. గనుక దేవుడిచ్చిన కృపను బట్టి ఎవ్వరు బుద్ధిహీనులుగా మాత్రము ఉండవద్దు. అలా ఉండటానికి ఎవరైనా సాహసిస్తే మీరు మారు మనసు పొందండి. పొందటానికి ఇష్టం లేకపోతే మరి నేను సలహా ఇస్తాను. ఏ సొంత మార్గంలో వెళ్తున్నావో దాన్ని వదిలిపెట్టకు. ఎందుకు? నేను చెప్పే ఈ హెచ్చరిక నిజమో కాదో తెలియాలంటే నువ్వు అందులో వెళ్ళాలి ముందుకి. అప్పుడు అది నీ అనుభవంలో కనపడుతుంది. మాట్లాడరేవండి? చెప్పండి, అర్థమవుతుంది మీకు? కనుక దేవుడు మనలకు కొత్త నిబంధన విశ్వాసకి జ్ఞాన వివేచనిచ్చాడు. జ్ఞానము ఉట్టి జ్ఞానం అయితే మళ్ళీ ప్రమాదమే. మీకు మాట చెప్తాను. సొలొమోను కంటే గొప్ప జ్ఞానవంతుడు భూమి మీద లేడు. ఏమండి చెప్పండి? సొలొమోను కంటే గొప్ప జ్ఞానవంతుడు మానవుడైన వాడు భూమి మీద ఎవడూ లేడు. ఒక్క యేసు ప్రభు, ఆయన దేవుని కుమారుడు. ఆయన జ్ఞానం ఆయన ఏం చేసింది చెప్పండి? చెప్పండి ప్రియులారా, ఆయన సొంత జ్ఞానం ఏం చేసింది చెప్పమంటారా? 700 మంది అన్య స్త్రీలని పెళ్ళాడడానికి ఆయన వివాహం చేసుకున్న స్త్రీలు ఎంతమంది? మొత్తం 1000 మంది. అందులో 300 మంది ఎవరు? ఉపత్నులు, అంటే యూదులు. 700 మంది అన్య స్త్రీలు. అంటే ఆయన జ్ఞానం ఏం చేసింది? ఏమన్నా అలా చూస్తారే, ఎర్ర సమయాలు నువ్వు చేసుకుంటావు అంతమందిని? ఇప్పుడు ఆడవాళ్ళు తక్కువైపోయారు, పూర్వం దినాల్లో లేరు. చాలా జాగ్రత్తగా దినాలు ప్రియులారు. ఇక్కడ మీరు మనసు బాగా పెట్టండి. ఇక్కడ మీరు అర్థమవుతుంది లేదా? హలో. కానీ యేసు, ఆయనకంటే జ్ఞానవంతుడు యేసు ప్రభు. యేసు ప్రభు జ్ఞానానికి సొలొమోను జ్ఞానానికి ఒక తేడా ఉంది. యేసు ప్రభు జ్ఞానములో జ్ఞాన వివేకం. ఆయన జ్ఞానము వివేచిస్తుంది. వివేచితం అంటే ఏంటి చెప్పండి? ఆ జ్ఞానం ఏం చేస్తుంది? ఇప్పుడు నేనే ఉన్నాను, దాతృత్వ హృదయం గలవాడిని, నాకు ఉన్నదంతా దారబోసేస్తా ఉన్నాను. ఈ వార్త తెలిస్తే పెదలు ఏం చేస్తారు చెప్పండి? ఏమల్లా అవసరం ఉన్నా లేకపోయినా ఏం చేస్తారో సమయాలు వస్తూ ఉంటారు.
మీరు వినాలి. మరి నేను అలాగే ఇస్తానే ఉన్నాను అనుకోండి, వచ్చినోడు అల్లాని దేవుని దృష్టిలో నేను ఎలా ఉంటాను? దేవుని దృష్టిలో ఎలా ఉంటాను చెప్పండి? అందరి దృష్టిలో దానకరుణుగా, గొప్ప వ్యక్తిగా, దాతృత్వం గల వ్యక్తిగా, ఏతత్వం గల వ్యక్తులుగా, అప్పులు అయిపోయి వడ్డీలు పాలైపోయి తిప్పలు పడుతూ పనికిమాల వేసాలు ఎత్తూ దాతృత్వం గల వ్యక్తిగా కనపడతాను. దేవుడి దృష్టిలో ఆయన నన్ను చూస్తున్నప్పుడల్లా నా పనికిమాలిన ప్రవర్తన చూసి ఆయన ఆత్మ దుఃఖపడుతూ ఉంటుంది. అర్థమైందా? చాలా జాగ్రత్తగా నాడు బైబిలు చక్కగా బోధిస్తుందని. గుడ్డిగా ఎక్కడ నడవమని బైబిల్ ఎక్కడా లేదు. పొంద తగిన వానికి చెయ్యండి. ఏ విషయమైనా సరే ఎవరికి? పొంద తగిన వారికి. చక్కగా ఉంది. విశ్వాస గృహంలో చేరిన వారికి చేయమని ఉంది బైబిల్లో. మన ఇష్టం వచ్చినట్లుగా ఏదో చేయమని లేదని. మాట్లాడరే? మా డ్రైవర్ శివని అడగండి. మేము బయటికి వెళ్ళి ఎక్కడ ఆగినప్పుడు చాలామంది తగులుతారు మాకు. ప్యాంట్లు వేసుకుని, నెక్కర్లు వేసుకుని, షర్ట్లు వేసుకుని చేయి చెప్తూ ఉంటారు. నేను నన్ను అడుగుతాను, రీడు అడుక్కుంటూ కూడా తాగిపోతాడా ఎలాంటోడని. మీకు అర్థం కాలేదా? అది ఎలాంటోడని నాకు కొంత అర్థం వద్ది. ఆయన ఆడిని కూడా అడుగుతుంటాను. మీకు అర్థమైందో చెప్పండి. నేను ఇచ్చిన 10 రూపాయలు తీసుకెళ్ళి ఏం చేయడానికి లేదు. నేను ఎవరికన్నా ఎప్పుడైనా అడుక్కున్నాడు 10 రూపాయలు తక్కువేనండి. ఆ 10 రూపాయలు ఇంకో 10 రూపాయలు సారబుట్టి ఎంతరా తెలియదు ఎవరికని. సమయాలు నాకులాగా ఇచ్చిన వారు 10 కలుపుకుని సారా కొట్టుకెళ్ళి ఆ సారా దాగుతూ ప్రారంభించాడు అనుకోండి ఆటలతో. ఏమో చెప్పండి, చెప్పండి ప్రియులారా. కాబట్టి దయించి దేవుడు మనకి జ్ఞాన వివేకాన్ని ఇస్తున్నారు. దాన్ని మనము కాపాడుకోవాలి. ఎవరము గుడ్డిగా ఏది చేయకూడదు. గుడ్డిగా కూడా ఏది మనం ప్రయాణం చేయకూడదు. దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు. కళ్ళు లేనివాడు ఎలాగా లేనివాడుగా నడుస్తాడు. కళ్ళు ఉన్నవాడు గుడ్డిగా నడిస్తే మాత్రం ఆ నడక కష్టమే. అది అలా కళ్ళు ఉన్నవాడు గుడ్డిగా యాక్ట్ చేస్తే ఏముండదు చెప్పండి. చెప్పండి ప్రియులారా, ఆ నడక కష్టమే. హల్లెలూయా. ఆ నడక చాలా కష్టమే. గనుక మనలో ఎవరు గుడ్డివారిగా ఉండవద్దు. మరి ఈ దినం, నిన్న రాత్రి ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక మంచి ఆలోచన ఇచ్చారు. నేను మధ్యాహ్నం ఆఖరిలో ఉపదేశం ఆఖరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడారు. దేవుడు మన కొరకు విజ్ఞాపన చేసే ఒక ప్రభువుని, ఒక ఆదరణకర్తని మనకి అనుగ్రహించాడు. యేసు ప్రభు వారే చెప్పారు, నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఒక ఆదరణకర్తను మీ కొరకు నేను పంపుతానని తన శిష్యులతో చెప్పి, ఆ ఆదరణకర్తను ప్రభు ఏం చేశారు చెప్పండి? ఆయన మేడగదిలోకి పంపించారు పరిశుద్ధాత్ముని. దేవుని స్తోత్రాలు. మరి మేడగదిలో పరిశుద్ధులు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మరి వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. వారు దేవుని మహాశక్తిని భూమి మీద ప్రత్యక్షపరిచారు. పరలోక మహిమను భూమి మీదకి దింపేరండి వారు. ఆ పరలోకములో మరుగైన మహిమను
భూమి మీదకి దింపారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఈ సమయంలో మరి ఆ ఆదరణకర్త ఆయన మనలోనూ మనతో కూడా ఉండి మనల్ని నడిపించే గొప్ప దేవుడు గనుక ఆ ఆదరణకర్తకి మనం ఎక్కువ చోటు ఇవ్వాలి. మీ అందరికీ ఒక మాట చెప్పాలని ఆశిస్తాను. మనం సన్నంగా ఉన్నా, లాంగ్గా ఉన్నా, పొట్టుగా ఉన్నా, పొడవుగా ఉన్నా, ఏమండి, దేవుని దృష్టిలో ఇసుక రేణువుల కంటే తక్కువ వారమని విషయం మర్చిపోకండి అమ్మ. అర్థమైందా? చెప్పరే, ఎవరు మనం? ఇసుక రేణువుల కంటే తక్కువ వారు. నేను 20 ఊళ్ళో ఉన్నప్పుడు మరి ఆలయం చుట్టూ ఇల్లే. అక్కడ ఏ ఇంటికన్నా కొత్తగా కోళ్ళు వచ్చిందనుకోండి, అర్థమైంది మీకు? ఏ ఇంటికైనా కొత్తగా కోళ్ళు అంటే అర్థం ఏంటి? ఆ ఇంట్లో ఎవడైనా కుర్రోడు ఉంటే ఆడికి పెళ్లి చేస్తే ఆడికి వెళ్ళం అనమాట. వచ్చిన కొత్తలో ఏం చేస్తారో తెలుసా అండి? ఈ కుర్రోడు అక్కలో చెల్లెలు ఉంటారు కదా, ఒకళ్ళేమో బెసం తెస్తుంటారు, ఒకళ్ళు పేటు తెస్తారు, ఒకళ్ళు చెంపుతో నీళ్ళు తెస్తారు. ఎప్పుడు దాకా ఆ కోళ్ళు ఏమనుకోకూడదు, ఓహో బాగుందరా నేను ఉన్నంతకాలం ఇలాగ అందిస్తారనుకోకూడదండి. నీకు పెళ్ళి అయింది కొత్తదాను కాబట్టి అవన్నీ చేస్తారే తప్ప ఎల్లకాలం మాత్రం చేయరాడు. చెప్పరే, ఏమల్లా మాట్లాడరే? మా ఆలయంకి ఎదురుకుంటా ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక కొత్త కోళ్ళు వచ్చిందండి. ఒక తెల్లగా ఉండేది అమ్మాయి. అయితే ఆవిడకి ఆడపడుచులు ఎక్కువ మంది ఉండేవారు, ఆడపిల్లలు. అంటే ఆవిడ భర్త చెల్లెళ్ళు. ఒకళ్ళు బెస్ట్ తెచ్చేవారు, ఒకళ్ళు పేస్ట్ తెచ్చేవారు. ఈ పేస్ట్ ఇచ్చిన ఆవిడ, బెస్ ఇచ్చిన ఆవిడ మళ్ళీ పరిగెట్టుకెళ్ళి చెంపుతో నీళ్ళు తెచ్చేది. కడుక్కోవదిన 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 అంటూ ఉండేవారు పట్టుకుని. విన్నారా? నేను చెప్పిన వాళ్ళు అందరూ బతికే ఉన్నారు. ఇప్పుడు ఇమ్మానండి చెప్తాను వాళ్ళని. అర్థం కాలేదా? ఎవరిని? ఆడబోటులు వెళ్ళి వాళ్ళ ఉదయానికి ఆ పూర్వ దినాల్లో అందించినట్టుగా బ్రషలు, పేస్టులు, చెంపుతో నీళ్లు ఇప్పుడు ఇమ్మనని చూస్తాను. ఒకళ్ళు అడిగితే ఖాళీ లేదని చెప్తారు, గట్టిగా అడిగితే చెంపుతో ముట్టెత్తరు పట్టుకెళ్ళి. ఏంటి చెప్పండి? నువ్వు పాతకెళ్ళిపోయావు. అది కొత్త రోజుల్లో జరిగే మర్యాద అన్నమాట. ఫార్మాలిటీతో కూడిన మర్యాద, బాధ్యతతో కూడింది కాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఈ లోకపరంగా మనకు కలిగే ప్రతీది ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని చూసుకుని మనం ఏం చేయకూడదు? శాశ్వతమైన దేవుని కృపకు దూరం కాకూడదు. ఆ కృపను కాపాడుకోవలసిన రీతిగా కాపాడుకోవాలి. ఆ కృపకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి. ఆ ప్రభువుని కనపరచవలసిన ఆయన ఘనతకు యోగ్యుడు కాబట్టి ఆయన కనపరచబడాలి. ఆయన్ని కనపరిచే వ్యక్తి నేను ఆయనకి బదులు ఇంకో దేన్నో కనపరచకూడదు. అది నాకు మంచిది కాదు, నా చేత కనపరచబడేవారు కూడా మంచిది కాదు. అర్థమైందా? కాబట్టి ఈ సమయంలో మరి ఉదయకాల సమయంలో మనం ఉపదేశం ఆఖరిలో ఒక మాట చెప్పాను. మన కొరకు తండ్రి యొద్ద వాదించే ఒక ఉత్తరవాది మనకున్నాడు. నిజంగా ఆ మాట ఇక్కడ నేను బోధించి వెళ్ళిన తర్వాత అండి, మీరు గమనించాలి. దేవుని నామ స్తోత్రాలు. మరి నేను ప్రసంగం అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కొత్తపల్లిలో పరిచయం చేస్తున్న పాస్టర్ గారు ఎవరో ప్రసాద్, క్రీస్తు ప్రసాద్ అని ఒక అబ్బాయి, ఇదివరకు మా డాను ఇంకా అక్కడ ఏదో మీటింగ్స్ అయితే ఆ మ్యూజిక్ వాయించడానికి వెళ్ళారు. అయితే వాళ్ళు అతను 20లో ఎవరో బంధువులు పెళ్ళికి ఇక్కడికి వచ్చి నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళు వచ్చి నాతో 3:15 వరకు 3:30 దాటింది. నా 3:15 అయిందంటే అప్పుడే భోంచేసాను.
నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు అయిపోయిన తర్వాత నిజంగా మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఉపదేశ విషయంలో నేను దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తా ఉన్నా. దేనికని చెప్పండి, ఒక మాట, ఒక మనిషిగా మనము దేనికి పనికిరాని వాళ్ళు తెలుసా మీకు? చూడండి, ఒక యవనస్తురాలు ఒక యవనస్తుడు పెళ్ళాడినప్పుడు ఆ పెళ్ళాడినటువంటి తొల్లిడి దినాల్లో నీ ఎడలున్న గౌరవము, నీ ఎడలున్న ప్రేమ, నిన్ను సన్మానించే విధానం చూసారా? 2-3 పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం ఉండదు. చెప్పరేమండి, నువ్వు ఎక్కడికన్నా వెళ్తానన్నావు, ఇంక బండి మీద దేపెడతానంటాడు. ఇప్పుడు దేపెట్టమను, అసలు నువ్వే వెళ్ళొద్దంటే మళ్ళీ నన్ను దేపెట్టమంటున్నావా? చెప్పండి ప్రియులారా, ఏంటి చెప్పండి? శరీర స్థితి అంతే. కానీ ప్రభు ప్రేమతో ప్రేమింపబడ్డ ఆయన ప్రేమ ఉంది చూసారా, అది ఎప్పుడూ మార్పు లేనిదే. కనుక ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి బాగా. యేసు ప్రభు వారు చెప్పారు, నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను. కాబట్టి రక్షించబడ్డ మనము అనాథులము కాము. మన ఎవరు కావండి, మనకు ఒక ఆదరణకర్త ఉన్నాడు. తీయండి త్వరగా ఒక వాక్యం, యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుండి 18 దాకా చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. లేఖను వినేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు మన కళ్ళు చదువిచ్చాడు కాబట్టి బైబిల్ కూడా చూడాలి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, రాత్రి ధూళిని దుమ్ముని మరుగు చేసి మాతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులారా, మీరు 16వ వచనము మన ఎడల నెరవేర్చబడాలంటే ముందు 15వ వచనంలో రాయబడింది మనం చేయాలి. హల్లెలూయా. ఏమన్నా అర్థం కాలేదా? 16వ వచనంలో ఏముంది? నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. హల్లెలూయా. మిమ్మల్ని నేను అనాథులుగా విడవనని చెప్పిన యేసయ్య ఒక ఆదరణకర్తను మన కొరకు పంపి తద్వారా ఆయన మనలను ఆదరిస్తున్నాడు అని రుజువు చేస్తున్నాడు. ఆ లేఖ భాగం మన విషయంలో ఎవరైనా నా విషయంలో నెరవేరాలనుకుంటే నేనేం చేయాలి? 15వ వచనంలో రాయబడింది నేను చేయాలి. ఏముంది 15వ వచనంలో? ఒకడు నన్ను ప్రేమిస్తే అతడు నా ఆజ్ఞలు గైకుంటాడు.
ఎవరైతే నా ఆజ్ఞ గైకుంటున్నారో వారి నేను అనాథలుగా విడవను. మీరు కొద్దిగా మనసు బాగా పెట్టాలి ఇక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఏదో తలా తోక లేకుండా మొండం పట్టుకుని ఏలాడవలసిన కర్మ మనకు లేదు. మన ఉపదేశంలో తల ఉంది, తోక ఉంది, మొండం కూడా ఉంది. అది ఇది లేకుండా మధ్య రకంతో ఉండవలసిన పని మనకు లేదు. కాబట్టి ప్రభు ఏమంటున్నారు? నేను మిమ్మల్ని అనాథులుగా వాడవాను. నేను ప్రభువు చేత నిత్యము ప్రేమింపబడాలంటే నేనేం చేయాలి? అది కష్టమైనది ఏమీ కాదు. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. నేను ప్రభు ఆజ్ఞలు గైకొనుట చేత నేనేం రుజువు చేస్తున్నాను? నేనేం రుజువు చేస్తాను చెప్పండి? నేను ప్రభువును ప్రేమిస్తున్నాను. చూడండి, ప్రభువుని నేను ప్రేమిస్తున్నానని మన నోటి మాటతో చెప్తే ప్రయోజనం లేదు, అది చెల్లదు. మనం ఏది చేసినా ఏది చెప్పినా సెలామణి అవ్వాలి, చెల్లాలండి. అది నేను ఇందాక పొద్దున్నే చెప్పాను. ఏప్రిల్ నెల ఆఖరి తర్వాత, ఏప్రిల్ 1 నుంచి ఈ కొన్ని 2005 తర్వాత నోట్లు మారవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎవరు రిజర్వ్ బ్యాంక్ వారు విన్నారా, ఆర్థిక మినిస్టర్ గారు జారీ చేశారు. దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆమోదించి చెప్పారు. మరలా ఈ మధ్యన మొన్న పేపర్లో చూశాను, డిసెంబర్ వరకు పొడిగించారు ఆ విషయాన్ని. ఒకవేళ మార్చితో అయిపోతే ఏప్రిల్ 1 నుంచి వెళ్ళవు కదమ్మా, చెప్పరా బ్యాంకు నిన్నే అమ్మాయి. ఈ చెల్లని 1000 ఒక 100 నోట్లు, 1000 రూపాయల నోట్లు కట్టగట్టి సమేలకి ఇచ్చాను అనుకోండి, నేను ఏం చేస్తావరా? సంకలు గుర్తుకుని ఎగురుతాడాడు. లేకపోతే రహేల్ దగ్గరికి వెళ్ళి చూసే పాట గారు మన మీద ఎంత పేడ ఉందో, ఎంత ప్రేమ ఉందో అని చెప్తాడా? చెప్పండి. ఎందుకని చెప్పండి ప్రియులారా? అవి చెల్లవు కాబట్టి, అవేమి కావు కాబట్టి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఎడల ప్రభువు చూపిన ప్రేమ అలాంటిది కాదు. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనము పూర్తిగా ప్రభు కృప, ఆయన కనికరమైన స్వస్థత, ఆయన అద్భుతము ఎరగని వారమైతే గొడవ లేదండి. అది తెలియకపోతే మనకే గొడవ లేదు ఇప్పుడు. ఎందుకంటే మీకు అయ్యా అబ్బాయి బొర్రల పైకి ఎత్తండ్రా, అందరికీ సికాకు ఉంది లోపల. ప్రజెంట్ సికాకు. నేను చెప్పిన పాయింట్ మీకు ఏమైనా అర్థమైందే లేదా? సికాకు. ఇక్కడ మీరు కూర్చున్నారు కానీ చాలా ఎప్పుడు టైం అయిపోద్దా, ఎప్పుడు పాటగారు గుండెలో నొప్పి వచ్చి పెసంగా ఆపేస్తాడా అని చూస్తున్నారు మీరు. మీరు ఎలా ఎదురు చూస్తున్నారో దేవుడు నన్ను అలా బలపరిచి నిలబెడతాడు. అది వచ్చిన గొడవ. హలో, ఎందుకు మీకు సికాకు చెప్పండి? ఎందుకు మీకు సికాకు? సికాకు ఒకే ఒక కారణం. నువ్వు తొల్లుడి దినాల్లో ప్రభువుకి లోబడి ఆయన ప్రేమలో కనికరములో నిలిచిన స్థితి ఇప్పుడు నీకు లేక. అర్థమైందా? నీ సిక్కా కారణం అదే, ఇంకేది కాదు. నీ మొదటి దినాల్లో ప్రభు ఎడలున్న భయభక్తులు, ఆ ప్రేమ, ఆ వినయము, ఆ తగ్గింపు. చెప్పండి, నేను పూర్వ దినాలు చేయి జాపి ఒక్కటి కొట్టినా ప్రేమతో లోబడి ఉండేవారు. కొట్టక్కర్లేదు, గట్టిగా ఒక మాట చెప్పనేయండి, కళ్ళు ఎర్రబెట్టి చూసేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నాకు సెల్లో ఫోటో తీయడం తెలియదండి, లేకపోతే ఫోటో తీసి చూపిస్తుంది మీకు. ఆ టైంలో మీ ప్రవర్తన ఎలా ఉంటుందో
చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి పిల్లారా, చికాగ్గా ఉండకండి. మొదట దేవుని ఎదుట ఎంత వినయము, ఎంత తగ్గింపు, ఎంత భయభక్తులు కలిగి ఉన్నావో అలా ఉండేంతే. అదే నిన్ను హెచ్చించి అభివృద్ధి చేసి దీవిస్తే ఇంకా అది పెరుగుతూ ఉంటేమో చెప్పండి. చెప్పండి ప్రియులారా. చూడు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రారంభంలో తక్కువ జీతమైన ఉద్యోగంలో జాయిన్ అవుతారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు రిటైర్డ్ అయ్యేటప్పటికి ఏమో చెప్పండి, ప్రారంభ జీతంలో వచ్చే 5-6 రెట్లు, దాంట్లో ఒక 5-6 రెట్లు కలిపితే రిటైర్డ్ అయ్యానికి అంత పెన్షన్ వద్ద వాళ్ళకి. అర్థమవుతుంది మీకు? చెప్పండి ప్రియులారా. అలాగే కాబట్టి ఈ సమయంలో మనము ఏమి చికాగ్గా ఉండొద్దు. ముందు ప్రభువుని ప్రేమిస్తున్నామా లేదా? ఎందుకంటే నేను ఒక ఆదరణకర్తను పంపుతాను, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అని ఎవరిని గురించి ప్రభు చెప్తున్నాడు? ఇక్కడ ముసుకేసుకుని కూర్చున్న ఆడవారు అందరి గురించి ఆ మాట చెప్తలేదు. అటువైపు బైబిల్ పట్టు కూర్చున్నటువంటి పురుషుల గురించి కూడా దేవుడు చెప్తలేదు. ప్రసంగం చేస్తున్న నా గురించి కూడా ఆయన చెప్తలేదు అన్నమాట. ఏమండి, విన్నారా? ఎవరు ఎందుకు వచ్చినా దానికి జీతం పొందుతున్నాం ఇక్కడ, అది మర్చిపోకండి. మరి ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? ఆయనను ప్రేమించే వారి గురించి చెప్తున్నాడు ఆయన. అర్థమైందా? ఆయన చూడండి, మనము మొదట ప్రభువుని ప్రేమించలేదు, ప్రభువే. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు కానీ నేను కానీ ఎవరం కూడా ప్రభువుని ప్రేమించలేదు. ఆయన మొదట ప్రేమించి ఆ ప్రేమను మనలో ఉంచాడు. ఏమండి? అయితే మన అవసరాలు తీరి గట్టెక్కే వరకు ఆ ప్రేమను కాపాడుకున్నాం. ఇప్పుడు వద్దనుకుంటున్నాం, అంతే తేడా. ఆ వద్దనుకున్న తర్వాత చికాకు మొదలవుద్దండి. చెప్పండి, మాట్లాడరే. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఏమండి? మరి భార్య అని భర్త చాలా గౌరవిస్తాడు, చాలా ప్రేమిస్తాడు, చాలా సన్మానిస్తాడు. హల్లెలూయా. తర్వాత ఎలా చూస్తాడో ఆడవాళ్ళే సాక్ష్యం, నేను చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కడు భర్త ఎలా చూస్తాడో వాళ్ళని అడిగితే చెప్తారండి. మీరేం అడగండి, ఎందుకంటే వాళ్ళు నోరు ఇప్పారంటే మళ్ళీ మూయిరాళ్ళు అలా చెప్తూ ఉంటారు. హల్లెలూయా. అర్థమైంది మీకు? కాబట్టి సమయంలో ప్రియులారా, మీరు మనసు బాగా పెట్టాలి. ప్రభు ఆజ్ఞలు గైకొన్న ప్రతి వ్యక్తికి ఒక వాగ్దానం ఉంది. ఏంటది? నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టాను, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపుతాను, ఆయన మీలో మీతో కూడా. ఆ ఆదరణకర్తను గురించి లేఖనం ఏం చెప్తుంది? ఫుడ్ నోట్లే ఉంది ఎబ్రి ఆ భాషలో, ఉత్తరవాది. ఏమండి? ఉత్తరవాది అనే మాటకు అర్థం ఏంటి? వకీల్. మీరు అది ఇంగ్లీష్లో చూస్తే బైబిల్ ఏముంటే చెప్పండి. ఉత్తరవాది అనే మాటకి వకీల్ అనగా లాయర్ అని రాయబడి ఉంది. మీరు వినాలి. వకీల్ పని ఏంటి చెప్పండి? చెప్పాలి. ఇప్పుడు నాకు ఎవరికైనా గొడవ వచ్చిందనుకోండి, అది కోర్టు వరకు వెళ్ళిపోతే ఇద్దరం కూడా చెరుకు వకీల్ని, లాయర్ని మేము నియమించుకుంటాం. ఏ చేస్తారు చెప్పండి? వారు మా పక్షాన్ని వాదిస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనసు బాగా పెట్టండి. నేను ఉపదేశంలోకి వెళ్ళే ముందు ఒక విషయం మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి త్వరగా చదవండి. మీరు 6వ వచనం వరకు జల్దీ త్వరగా.
ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. మనం ఎవరని చెప్పండి? విమోచించబడిన విశ్వాసులు. దేవుని ఇల్లు అంటే దేవుడు నివాసం ఉండే ఒక ఇల్లు. ఏమండి, ఒక మాట మీరు బాగా గమనించాలి. ఏదో కోటరి 3వ చక్రం లాగా దేవుడిని ఉంచాలనుకోకండి. 3వ చక్రంలాగా ఉంచాలనుకునే వారికి అన్ని సమస్యలు, అన్ని గొడవలు, అన్ని గందరగోళం. చాలామంది బోడి సమస్యలు చెప్తూ ఉంటారు. ఇవాళ మధ్యాహ్నం ఎప్పుడు చెప్పాను మీకు నేను. ఎన్నో సమస్యలు చెప్పి ఏం చేస్తారు? అర్జెంటుగా ఏం చేయమంటారు నన్ను? ఎప్పుడు చేయనండి. నేను అబద్ధం ఆడతలేదు. ఒకవేళ ఏదన్నా ప్రభు చేయడానికి నన్ను ప్రేరేపిస్తే తప్ప, ఏమంటే మామూలుగా మాత్రం అర్జెంట్ ప్రార్థన చేయడం నాకు తెలియదు. ఎందుకని? అలా చెప్పేవారు ఎవరో కూడా దేవుని ప్రజలు కారు. నువ్వు దేవుని ప్రజవైతే నువ్వెవరు కావు? నువ్వెవరు కావు చెప్పు. నీవొక అనాదివి కావు. మరి ఎవరు? నీకొక తండ్రి ఉన్నాడు, నీకొక అన్న ఉన్నాడు, నీ పక్షాన ప్రార్థించి దేవుణ్ణి వేడుకునే నీకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా ఉన్న ఇల్లువైతే నీ విషయంలో జరగవలసింది జరిగే వరకు, దేవుడు నీకు ఇచ్చే వరకు, హల్లెలూయా, ఒక జడ్జి గారి ముందు ఒక లాయర్ నిలబడి వాదించినట్లు వాదించే ఒక వకీల్, ఒక ఆదరణకర్త మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎవరు కాము? అనాథులు కాము. దేవుని స్తోత్రాలు. మనం అనాథులం కావు నా ప్రియులారా. మనం అనాథులం కాము, నేరం కూడా. గనుక ముందు ఒక విషయం మీరు గమనించాలి. ఇక్కడ దేవుని చేత పంపబడే ఆదరణకర్తను నేను ఎల్లప్పుడూ కలిగి ఉండాలంటే నాలో ఏం జరగాలి? నేను ప్రభువుని ప్రేమించేవాడిని కాను చూసుకోవాలి. నేను ప్రభువుని ప్రేమించే వ్యక్తినైతే ఆయన ఆజ్ఞలను గైకుంటాను. అమ్మా, నువ్వు నీ దేవుని ఆజ్ఞను గైకో, దేవుడి చిత్తం ప్రకారం చేయి, లేకపోతే ఏదో శిక్ష వచ్చేస్తుంది, లేకపోతే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, లేకపోతే ఏదో కొండొచ్చి మీదడిపోద్ది, నీ నడుము విరిగిపోద్ది అని భయపెట్టి బెదిరించవలసిన పని లేదని. మీకు అర్థం కాలేదా? చాలామంది లోపడకపోయిన వాళ్ళకి చక్కగా ఏదో బోధిస్తూ ఉంటారు. నువ్వు లోపడపోతే అలా అయిపోతావు, ఇలా అయిపోతావు, నాన్న అట్టవద్ది, ఈయన అట్టవద్ది, ఇలా కట్టవద్ది, ఈ కట్టవద్ది, ఏవేవో మొత్తం 100 కష్టాలు చెప్తూ ఉంటారండి. విన్నారా? మా అర్థమైందిలే చెప్పండి ప్రియుడా. అలాగే ఏ కట్టం చెప్పక్కర్లే. ఏ కట్టం నువ్వు
ఎందుకని నాకు ఎందుకు నవ్వుతున్నాను మా కీర్తమ్మ మరి నా దగ్గర టెప్టన్ బిస్కెట్స్ ఉంటాయండి, అవి నన్ను అడిగింది 4 తీసుకుందండి. 2 తినేసింది, ఇక 2 ఉన్నాయి చేతిలో. ఈలోగా అక్కడి నుంచి తప్పుకోవడానికి ఆవిడకి ఏమీ మార్గం తొయలేదండి. ఇంకా అవి తర్వాత నిశ్చయి కూడా ఉంది, ఆవిడకి ఇవ్వడానికి చూసింది. కానీ ఆవిడే నా దగ్గర ఒకటి తీసుకుని దాంతో ఈ చేత్తో పట్టుకుంది. నా దగ్గరికి ఇంకా ఏం చేసిందంటే, తాతయ్య నువ్వు పట్టుకో, పెత్తాతికి దెబ్బ తగిలిందట. పెత్తాతికి ఏమైంది? దెబ్బ తగిలిందట, చూసొస్తాను, అప్పుడు దాకా నువ్వేం చెయ్యి. ఈ బిస్కెట్లని చాలా జాగ్రత్త. దేనికి? మీకు అర్థం కాలేదు. మొత్తం ఆవిడ నేను 2 ఇచ్చాను ముందు, ఇంకో 2 ఇస్తే ఊరుకొని 4 తీసుకుంది. 2 తినేసింది, ఎందుకంటే దాని ముందే ఆనందంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ 2 తిన్నాకి అవకాశం లేదు. ఇంకా జాగ్రత్తగా ఆ 2 నా చేతిలో పెట్టేసి, పెత్తాతికి దెబ్బ తేలిందట, చూసొస్తాను, పట్టుకో. చాలా జాగ్రత్తగానండి ప్రియులారా అని జాగ్రత్తగా నా గదిలో పెట్టి బయటకు పోయింది. వినాల మనము అలాగే ఏదో ఒకటి ప్రభువు దగ్గర చెప్పి ఆయన నుండి ఎస్కేప్ అయిపోవడానికి ఆ అమ్మాయి పాపకి తెల్లాక ఒకవేళ తినగల శక్తే కానీ ఉంటే వదిలిపెడతావాడు. వింటారా? తెల్లాక అన్నమాట ఆవిడ చేసిన పని అది. చాలా జాగ్రత్తగానండి ఈ సమయంలో. హల్లెలూయా. మనసు మీరు బాగా పెట్టాలి ఇక్కడ. మీరు అర్థమవుతుంది నీకండి. గనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, రక్షించబడిన మనము దేవుని ఆజ్ఞలు గైకొంటే ఆయన ప్రేమలో ఖచ్చితంగా నిలుచుంటామండి. ఆయన ప్రేమలో ఎవరైతే నిలిచి ఉన్నారో వారి గురించి వాక్యం ఏం ప్రమాణం చేస్తుంది? మీరు అనాథులు కాదు. మీరెవరు కాదు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టును. హల్లెలూయా. మరి ఏం చేస్తాను? ఒక ఆదరణకర్తను నేను మీ వద్దకు పంపుతాను. ఎవరు ఈ ఆదరణకర్త? ఇప్పుడు నా పాయింట్ అదే. చూడండి, మీరు బాగా గమనించాలి ఒక మాట. మనము ప్రభు దగ్గరికి వచ్చి ఏ రోగస్వస్థ పొందో లేకపోతే ఏదో ఒక మేలు పొంది వెళ్ళిపోవడానికి ఇక్కడ ఉన్నారు చాలామందిలో, వచ్చిన వారిలో కూడుకులో ఏదో రోగస్వస్థ ఏదో మేలు పొందటానికి వచ్చి వెళ్ళేవారు ఇక్కడ ఉన్నారు. కానీ అందరూ కాదు, ఎవరో కొందరే. మరి మీ విషయంలో నాకున్న దర్శనాన్ని బట్టి నాకున్న గ్రహింపుని బట్టి నేను ఒకటి చెప్పగలను. ఏదో ఒక మేలు పొంది వెళ్ళిపోవడానికి దేవుడు మిమ్మల్ని ఇక్కడ పిలవలేదు. ఆ శాఖకి చెందిన వారు ఇక్కడ తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఆయన చేత ఏర్పాటు చేయబడి అనాథులుగా కాకుండా ఒక తండ్రి ఇంటి బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రాలు. అయితే ఆ తండ్రి ఇంటి బిడ్డలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? వెరీ సింపుల్. ఆయన ఆజ్ఞలు కట్టలు గైకొనాలంటే. చెప్పండి, మాట్లాడే పనివాడు ఎప్పుడు జీతానికి పాత్రుడే. హల్లెలూయా. పనివాడు ఎవడు? ఒక పనివాడికి మా డ్రైవర్కి నేను జీతం ఇస్తూ దానంగా ఇచ్చినని ఎప్పుడు అనుకోను నేను. హల్లెలూయా. ఊరకే ఇస్తున్నానని మాత్రం ఫీలింగ్ నాకు ఉండదు. ఏముంటుంది నాకు తెలిసిన మట్టుకి? నేను చేసిన పనికి జీతం ఇస్తున్నాను.
కాబట్టి పనివాడు ఎప్పుడు జీతానికి పాత్రుడే. అర్థమైందా? నువ్వు దేవుని ప్రభు ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమలో నిలిచి ఉంటే, హల్లెలూయా, దేవుని చేత ఆదరింపబడుటకు వారసుడము వారసురాలు. వారెవరు? దేవుని ఇంటివారు. వారు ఒట్టివారు కాదు. వారికి ఒక తండ్రి ఉన్నాడు, వారికి ఒక ఆదరణకర్త ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో హల్లెలూయా, ఆదరణకర్త అనగా ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు మన విషయంలో 2 పనులు చేసేవాడు. ఒకటి, త్వరగా మీరు ఒక వాక్యం తీయండి, 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. నా చిన్నపిల్లలారా, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఏమండి, అక్కడ ఏముంది? యేసు క్రీస్తును ఉత్తరవాది. మీరు బాగా మనసు పెట్టాలి. ఉత్తరవాది. మనము యోహాను సువార్తలో కూడా ఇదే మాట చూస్తున్నాం. వేరొక మిమ్మల్ని నేను అనాథలుగా వదిలిపెట్టను, మీ కొరకు వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపుతాను. ఆ ఆదరణకర్త పేరు, అసలు పేరు ఏంటో మీరు ఫుడ్ నోట్లో చూడండి, ఏముందో. ఏమ్మా, బైబిల్ చూడండి, బైబిల్ ఉందా లేదా? ఉత్తరవాది అని రాయబడి ఉంది అక్కడ. హల్లెలూయా, మీరు బాగా గమనించాలి. హల్లెలూయా, మనకి ఒక తండ్రి యొద్ద యోహాను భక్తుడు ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా, ఏ విషయంలో అని మీరు తొట్టిల్తే కంగారు పడి మీరేమి గలిబిలి చెందకండి. మనకి తండ్రి యొద్ద ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయన మనకు మాత్రమే కాదు, మనవలే రక్షింపబడవలసిన వారు చాలా మంది ఉన్నారు. వారి కొరకు కూడా విజ్ఞాపన చేయడానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. హల్లెలూయా, ఆయన పేరే ఆదరణకర్త. ఇక్కడ మీరు వినండి, ఈ ఆదరణకర్త పనేంటి? ఒకటి, మన నిమిత్తము ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం. ఏమండి, ఆ విజ్ఞాపన కూర్చే మనం ఈ యోహాను రాసిన పత్రిక ఈ 2వ అధ్యాయంలో 1వ వచనం, అది ఆ మొదటి 2 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మీరు ఇప్పుడు హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 చూడండి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒక మాట మీకు చెప్పాలి. రక్షించబడిన మన విషయంలో మీకు నా భాష మీరు బాగా అర్థం చేసుకోవాలి. రక్షించబడటం అనేది ఒక్కటి మనకు జరిగితే, అంటే దాని అర్థం ఏంటి? దేవుడు తన కనికరి మన మీద దింపి
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామము ద్వారా మనం రక్షించి మనలను కుమారుడుగా, పురుషులైతే కుమారులు, స్త్రీలైతే కుమార్తెలు, ఈ రెండు మాటలు బైబిల్లో ఉన్నాయి. నేను మిమ్మల్ని కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరిస్తాను. ఆయన ఎవరినైనా ఒక కుమారుడుగా కానీ, కుమార్తెగా కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు నిన్ను అంగీకరిస్తే నువ్వు చాలా ధన్యుడు, ధన్యురాలు. హల్లెలూయా. ఎందుకని? నువ్వు అంతకు పూర్వం ఉన్న స్థితి, ఈ స్థితి చాలా తేడా. హల్లెలూయా. చూడండి, ఒక సామాన్యుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేక దేశానికి ఒక ప్రధానమంత్రి అయ్యాడు అనుకోండి, ఏడు చెప్పండి. ఇప్పుడు మన రాష్ట్రానికి రాష్ట్రపతి, దేశానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు. ఆయన బెంగాలీ వాడు, కలకటా ఆయన నేటివ్ ప్లేస్. చాలా జాతికి నాలుగు దేవుడు నామ స్తోత్రాలు. ఆయన ఢిల్లీలో ఉన్న రోజుల్లో ఆయన నేటివ్ కలకటా, మరి ఎక్కువ ఢిల్లీలో గడిపాడేమో నాకు తెలియదు. కానీ తన చిన్నప్పుడు వాళ్ళ అక్కతో ఓ మాట చెప్పాడట. రాష్ట్రపతి గారి దగ్గర గుర్రాలు చూసి, అక్క, నేను రాష్ట్రపతి గారి ఆ భవనంలో ఓ గుర్రంగాన్న పుట్టేది కదా అక్క అన్నాడు. ఎవరో ఇప్పుడు మనకున్న రాష్ట్రపతి గారు కావాలంటే వెళ్ళి అడగండి, లేకపోతే ఫోన్ నెంబర్ తెలిస్తే ఫోన్ చేయండి, లేకపోతే అడ్రస్ ఫోన్ చేసి ఉత్తరం రాయండి, నేను మీకు జవాబు ఇస్తాడు. అప్పుడు ఆవిడ అందట, గుర్రంగా ఏం కర్మరా, ఒక రోజుకు నువ్వే రాష్ట్రపతి అవుతావని. ఇప్పటికీ వాళ్ళ అక్క బతికే ఉంది, ఆమె కలకటాలో ఉంది. ఈయన రాష్ట్రపతి అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అక్క దగ్గర పరిగెట్టుకెళ్ళాడు ఈయన. వింటున్నారా? ఈయనే పెద్ద ముసలోడు, 80 ఏళ్ళు ఎంత దాడిపోయింది. ఇంకా వాళ్ళ అక్క ఎంత వయసు చూడండి. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోటో వేసాడు పేపర్లో, పండు ముసలమ్మ. వాళ్ళ అక్కతో చెప్తున్నాడు, ఒకప్పుడు నువ్వు చెప్పిన మాట నెరవేరింది. మీకు అర్థం కాలేదండి? ఆయన అంటే ఏంటి? ఆ రాష్ట్రపతి భవనంలో గుర్రాలను చూసే సదుపాయం చూసి వాళ్ళ అక్కతో ఏమన్నాడు ఆయన? అప్పుడు సామాన్యుడు ఆయన, ఒక ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు. రాష్ట్రపతి ఇంట్లో గుర్రంలా పుడితే చాలనుకున్నాడు ఆయన. కానీ వాళ్ళ అక్క ఏమంది? గుర్రంలా ఏం కరమరా బాబు, నువ్వే రాష్ట్రపతి అవుతావు అని చెప్పింది ఆవిడ. వింటున్నారా మీకు? ఆయన రాష్ట్రపతి అవగానే వాళ్ళ అక్క చిన్నప్పుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి ఆయన రాష్ట్రపతి అయినట్టు ఆవిడ తెలీదా? ఏమంటే చెప్పండి. ఆ ప్రమాణ స్వీకారం అంతా అప్పుడు అన్నీ ప్రపంచంలో ఏది జరిగినా ఆ టీవీ న్యూస్ పెట్టామంటే రమణ వస్తూ ఉంటుంది. కానీ ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆయన రాష్ట్రపతి అయిన కొద్ది రోజులు తీరికైన తర్వాత తిన్నంగా కలకత్తా వెళ్ళి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళ అక్కతో చెప్తున్నాడు, నువ్వు ఒక రోజున అన్న మాట ఇదిగో నా విషయంలో జరిగింది. చాలా జాగ్రత్తగా గమనించాలి నా ప్రియులారు ఇక్కడ మీరు. హల్లెలూయా. కానీ మన హోదా అంతకంటే పెద్దది. ఆయనకి హోదా ఉంటే 5 ఏళ్ళే. ఏమండి? మరలా పార్లమెంట్ మెంబర్లు అందరూ ఎన్నుకుంటే బతుకుంటే మళ్ళా దొరుకుద్ది ఇంకొక 5 ఏళ్ళు. కానీ క్రీస్తునందు దేవుడు మనల్ని రక్షించాడు. ఏమండి? మనకు ఒక పదవి ఇచ్చాడు. ఈ పదవి 1 రోజు 2 రోజులతో పోయేది కాదు. మరి ఎంతకాలం? ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. మీరు త్వరగా ఒక వాక్యం, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము  నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. హల్లెలూయా.
కొలస్సీలు రాసిన పత్రిక 1:3 నేను చదువుతానండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షిత పదవిని బట్టి. హల్లెలూయా. ఏమంటే మీకు అర్థమైందా? మీ దగ్గర ఉన్న రెఫరెన్స్ బైబిల్లోనే ఇలా ఉంటుంది అన్నమాట. మీ దగ్గర బైబిల్ ఏముందన్నమాట? నిరీక్షణ అని ఉంది. కానీ అక్కడ అది కాదు దాని అసలు అర్థం. రక్షించబడిన ఈ శ్వాసకి ఏం చేయబడింది చెప్పండి ప్రియులారా? పరలోక పదవి దొరికింది. హల్లెలూయా. మీకు ఎవరికి సంతోషం లేదండి. ఏదో బోన్లో పెట్టేసి పీకి నువ్వు చూసారా? ఏమల్లా అలా ఫీల్ అయిపోతున్నారు మీరు. మాట్లాడరే? చాలా జాగ్రత్తగా. ఈ పరలోక పదవి ఒక వ్యక్తికి దొరికితే అతడు కానీ ఆమె కానీ చాలా అదృష్టవంతులు. వాళ్ళ జీవితంలో ఏమి జరుగుద్దో చూపిస్తాను మీకు. ఎఫెసీయులు రాసిన పత్రిక 3:20-21 చదవండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి. ఏమంటే అవుతుందా? నా భాష మీకు అర్థమైంది లేదా? ఒకడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షింపబడ్డవారు దేవుని కుమారులు కుమార్తెలు. ఆ భాగ్యము ఎవరికైనా దొరికితే, దొరికి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? మీకేం అర్థమైందో లేదో నాకు అర్థం కావట్లేదు. మనిషికి ఒక ఉద్దేశం ఉంది. చూడండి, నాకు మరి నేను ఏదైనా ఆశిస్తే పొందాలనుకుంటే తక్కువ పొందాలనుకోను నేను. మరి ఏమనుకోండి చెప్పండి? అందరికంటే ఎక్కువే పొందాలనుకుంటా. అది నా ఊహ, నా ఆశ, నా ఆలోచన. నేను ఊహించింది, అడిగింది, ఆశించింది దేవుని దృష్టిలో న్యాయమైతే, అది న్యాయబద్ధమైంది అయితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నేను అందరికంటే ఎక్కువ కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. అది నా ప్రభు దృష్టిలో న్యాయమైంది అయితే, ఆయనకు అంగీకారమైంది అయితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నోరు లేదా? నేను అడిగిన దానికంటే అత్యధికంగా చేయగల శక్తిమంతుడు. అది అబద్ధం కాదండి. అది ఎంత సత్యమో నా 39 సంవత్సరాల అనుభవంతో నేను ఎరుగుతుందా. హల్లెలూయా. నేను మధ్యాహ్నం చెప్పాను కదా గొల్లాయన గురించి. ఆయన కూడా బాబు కాళ్ళు అట్టుకుని కూడా బతిమాలు చెప్పాడు, సేవకి వెళ్ళకండి బాబు, మీరు చక్కని ఉద్యోగం బాగు చేసుకుంటారేంటి, ఏమో ఎలా ఉంటుంది ఎవడో తెలుసు, మేమే తిండి లేకుండా ఏడుతున్నాం అంటే ఆడి సేవకు వచ్చి కదా, యేసు ప్రభుని నమ్మి కాదు. ఎవరు చెప్తారు ఈ మాటలు? దేవుని గూర్చిన ఒక దర్శనం లేని వారు, ఆయన శక్తిని, ఆయన గొప్పతనాన్ని, ఆయన అపారమైన మికటమైన గొప్ప ప్రేమను ఎరగని వారు చెప్తారు. కానీ ఎరిగిన వారు అలా చెప్పలేదు. హల్లెలూయా. ఎరిగిన వారు ఏం చేసి చెప్పండి? ఎరిగిన వారు ఎవరు అలా చెప్పరు. హల్లెలూయా. ఎరిగిన వారు చూడండి, పాస్టర్ వర్గీస్ గారు మాకు పెళ్లి చేశారు. నాకు పిలుపు వచ్చినప్పుడు ఆయన మరి అక్కడ ఆ సంఘంలో కొంతమంది ప్రవశించేవాడు ఉండేవారు. నేను ఆయనకి చెప్తే నాతో అన్నారు, ఎవరికి చెప్పకయా అన్నాడు. కానీ అక్కడ మేము కూడుకున్నప్పుడు ఎవరికీ తెలియదు, కానీ దేవుని ఆత్మ ప్రవచనం చెప్పేవారి ద్వారా అక్కడ నా గురించి ప్రవచనం వచ్చేది.
ఇదిగో నా కుమారుడా, నేను నీ సేవ కొరకు ఏర్పరచుకున్నాను. నీ తల్లి గర్భంలో రూపింపబడక ముప్పే నేను ఎరుగుదును. నిన్ను కాపాడి రక్షించింది నా సేవ కొరకే. నా భాష మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మరి అలాగా ఇద్దరు ముగ్గురు తర్వాత అలాగే నలుగురు ఐదుగురు ప్రవక్తలు ప్రవచించిన తర్వాత అప్పుడు దైవజనులు చెప్పారు, నీ పిలుపు కరెక్ట్, నీ పిలుపు. ఆయన పాతాలయం కట్టినప్పుడు చర్చి ఓపెన్ చేయడానికి వచ్చి, మరి అప్పుడు చాలా గొడవ అయిపోయిందండి. హల్లెలూయా. ఊరు కర్రలేసుకు వచ్చారు. అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. 1980లో జరిగింది అక్కడ. హల్లెలూయా. మరి ఆ టైంలో ఆయన చర్చి ప్రారంభమైన తర్వాత ఒక హెచ్చరిక ఇచ్చాడు. సంఘం అంతటికీ ఒక హెచ్చరిక ఇచ్చాడు ఆయన ప్రారంభ దినాన్నే. మరి ఈయన దైవజనుడు, దేవుడి చేత పిలువబడ్డాడు. మరి ఆయన పిలుపును గూర్చి మాకు బాగా తెలుసు. మీకు అర్థమైంది లేదా? ఎందుకు చెప్పగలిగారు ఆయన? కొంతమంది ప్రవక్తలు ప్రవచనం ఆ పరిసరలోనే చెప్పడం ద్వారా చెప్పగలిగారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక విషయం వినండి. మీరు నువ్వు రక్షింపబడిన దేవుని బిడ్డవైతే నువ్వు అడిగేదానికంటే, ఇందా చెప్పాను కదా, అందరికంటే ఎక్కువ నేను ఆశించాను. నేను ఆశించింది దేవుని దృష్టికి న్యాయమైంది, అది యథార్థమైనది, నాకు ప్రయోజనకరమైంది అనుకోండి. దేవుడు ఏం చేస్తాడు? ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నేను ఆశించిన దానికంటే రెట్టింపు ఇస్తాడు ఆయన. నేను ఊహించి అడిగే దానికంటే రెట్టింపు దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకని చెప్పాలి? ఏంటి కారణం చెప్పాలి మీరు దానికి? అలా ఎందుకు ఇస్తాడు ఆయన? నోరిప్పి గట్టిగా చెప్పండి. ఏం నువ్వు సొనక్కండి, జబ్బు వచ్చిన ముసలిలాగా. ఎందుకు ఇస్తాడు చెప్పండి ఆయన? ఎందుకు ఇస్తాడు? యేసుక్రీస్తు ద్వారా దేవుడు నన్ను ఆయన కుమారుడిగా అంగీకరించాడు కాబట్టి. మీకు అర్థమైంది ఇప్పుడు? ఆయన ఏం చేశాడు కాబట్టి? కుమారుడుగా నన్ను అంగీకరించాడు కాబట్టి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు. గాంధీ, నెహ్రూ గారు తెలుసా మీకు? పేరున్నారా? పోనీ ఆయన చూడకపోతే పోయింది. కానీ వాళ్ళ బాబు పేరు ఏ పేరు చెప్పండి? మోతీలాల్ నెహ్రూ. మరి ఆయన గొప్ప ధనికుడని చెప్తారు. ఏమండయ్యా? ప్రజెంట్ ఉన్న పార్లమెంట్ భవనం కూడా వాళ్ళదే అని చెప్తారు. ఆయన సామాన్యుడిగా గొప్ప వ్యాపారవేత్త, గొప్ప ధనికుడు. కాబట్టి తన కుమారుడు విదేశాల్లో చదువుతున్నప్పుడు నెహ్రూ గారికి డబ్బుకి ఎప్పుడు లోటు లేకుండా పంపేవాడు. అక్కడ విదేశీయులే ఆశ్చర్యపోయేవారండి. ఎవరిని చూసి? నెహ్రూ గారిని చూసి. ఎందుకని? వాళ్ళ దృష్టిలో ఇండియా దేశస్తులంటే పేదవాళ్ళని అర్థం వాళ్ళకి. అప్పటికే ఇండియా నుంచి చాలామంది అక్కడికి వెళ్ళి పని బాటలు చేసుకుని చదువుకుంటూ ఉండేవారు. కానీ నెహ్రూ పరిస్థితి అలాంటిది కాదు. హల్లెలూయా. నెహ్రూ పరిస్థితి ఎందుకని? ఆయన ఎవరో ఏదో మంచి వజ్రాల పూర్వం ఏదో పెద్ద వ్యాపారస్తుని చెప్తాడు. ఆయన గురించి నాకు కూడా పూర్తిగా తెలీదు. కాబట్టి ఆయనకున్న ధనాన్ని బట్టి కుమారుడికి ఏం చెప్పాడు? నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టు, నీకు నేను కొదువు లేకుండా పంపుతాను. ప్రియులారా, నెహ్రూ గారి తండ్రి కంటే గొప్పవాడు నా తండ్రి. ఇప్పుడు నేను ముందు ఆ తండ్రికి కుమారున్నా కాదా? అది కావాల్సింది. ముందు కుమారుడుగా కుమార్తెగా ఉండకుండా నువ్వు ఇంట్లోంచి బయటకు వస్తావు.
ఏమ్మా అక్కడ తైతెక్కలాడుతూ ఉంటావు, ఇంట్లో ఉంటే ఏ తైతెక్కలాడవు. ఈ దినం బాగోలేదు, ఈ దినం నాకు శ్రమ, ఇది నాకు బాధ అనే మాటే నువ్వు చెప్పు. మరేం చేస్తావు? తండ్రి ఇంట్లో ఉన్న హక్కులన్నీ నువ్వు అనుభవిస్తూ ఉంటావు, వాటిని స్వతంత్రించుకుంటావే తప్ప బాధో కష్టమో నష్టమో ఇలాంటి గడిబిడి గందరగోళం నీ నోట ఉండదు. నువ్వెక్కడ అలాంటి స్థితి కలిగి ఉండలేవు. కాబట్టి సమయంలో ప్రియులారా మనసు బాగా పెట్టండి. దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షించిన మనలను అనాథులుగా ఆయన వదిలిపెట్టలేదు. ఆయన మనకు ఒక ఆదరణకర్తను పంపాడు. ఆ ఆదరణకర్త మనం ఈ శరీరంలో ఉన్నంత కాలము మన సొంత మార్గం గుండానో సాతాను మార్గం గుండానో నాశనానికి వెళ్ళిపోయే త్రోవలో వెళ్లకుండా దేవుని చిత్త ప్రకారమైన మార్గంలో నడిపిస్తాడు. ఎవరు? ఈ ఆదరణకర్త. అదే కాకుండా మన నిమిత్తము దేవుని ఎదుట ఏదన్నా తొట్టెళ్ళి లోపం చేసినప్పుడు, అయ్యో నేను లోపం చేశాను గ్రహింపుతో దేవుని తట్టు తిరిగితే, మరలా నిన్ను దేవుడు క్షమించకపోతే క్షమించు తండ్రి అని వేడుకునేటువంటి ఒక ఆదరణకర్త మనకున్నాడు. మధ్యాహ్నం మీరు విన్నారు విషయం. మీరు అలాగే దేవుని ద్వారా మనకు రావాల్సిన హక్కులు ఉన్నాయి. అవిగా తండ్రి అయిన దేవుడు మనకి ఇవ్వనని చెప్తే ఏమండి, మన ఆదరణకర్త ఏం చేస్తాడు? ఆయన ఒక జడ్జి గారి దగ్గర ఒక వకీలు, ఒక లాయరు అతడు నియమించుకున్న వాడి నిమిత్తం ఎలా వాదిస్తాడో, ఒకవేళ మధ్య నేను చెప్పాను, లాయర్లు మనం డబ్బులు తక్కువ ఇస్తే అవతలోడు ఎక్కువ ఇచ్చేయడం కూడా మనం పెట్టుకున్న లాయర్ కాడు ఎవరినిస్తే మన పక్షాన వాదిస్తున్నట్టుగా కనపడతాడు, కానీ అవతలోడి పక్షాన వాదిస్తాడనమాట. అప్పుడే మనం ఓడిపోతాం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తును వకీలు ఆయన అలాంటి వాడు కాదు. ఆయన ఎవరి దగ్గర లంచం తీసుకుని మనకు వేరుగా వాదించేవాడు కాడాయన. మరి ఎవరైనా మన పక్షమును వాదించి మనకు న్యాయము తీర్చు తండ్రి, మనకు న్యాయము తీర్చు తండ్రి. ఆయన మన పక్షాన వాదిస్తాడు. మనం పరిపూర్ణం కావాలని ఆయన కృపలో మనం వర్ధిల్లి ఆయన రాకడ కొరకు ఎదురు చూడడానికి, ఆయన సన్నిధిలో సిద్ధపడ్డానికి, మన ప్రతి అవసరత అక్కర దేవుని నుండి మనకి ఇప్పించడానికి ఆయన మనకు మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన వాదిస్తాడు. గనుక మనం అనాథులము కాము. ఆయన మిమ్ములను అనాథులుగా వదలక వేరొక ఆదరణకర్తను యేసుప్రభువు మాట చెప్పారు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట మీకు ప్రయోజనం. నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం కాదు. నేను తండ్రి యొద్దకు వెళ్తే మీకు మేలు, వెళ్ళలేదనుకోండి మీకు మేలు కాదు. ఎందువల్ల? నేను వెళితే మీకు ఒక ఆదరణకర్తను పంపుతాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు ఏం చేస్తాడు రాయబడి ఉంది. ఆయన మన కొరకు ఏం చేస్తాడు చెప్పండి? మన నిమిత్తమైన విజ్ఞాపన చేస్తారు. మనకు దేవుని యొద్ద నుండి రావలసిన హక్కులన్నిటినీ దేవుడు ఇవ్వనని చెప్తే నువ్వు ఎందుకు ఇవ్వని దేవుడితో వాదించి హల్లెలూయా దేవుని యొద్ద నుండి అధికారపూర్వకంగా అడిగి ఆయన దగ్గర నుంచి తీసుకుని నీ చేతులు పెడతాడు. ఎవరు? మన కొరకు ఇవ్వబడిన ఆదరణకర్త. గనుక మనం అనాథులము కాము, దిక్కుమాలిన వారు కాము. పౌలు గారు చెప్తున్నారు, మేము తరవబడుచున్నాను, మేము దెబ్బలు తిన్నను. హల్లెలూయా. అందరి దృష్టిలో మేము ఒక నీచంగా, ఒక పెంటగా, మురుగ్గా కాబడినను మేము
మేము మాత్రం అనాథులము కాము. హల్లెలూయా. మేమెవరం కావు, మేము అనాథులము కాము. ఎందువల్ల? మమ్మల్ని ఆదరించే ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఆయన మా నిమిత్తం ప్రార్థించేవాడు, మమ్మల్ని ఆదుకునేవాడు, మాతో నిరంతరము ఉన్న దేవుడు. అర్థమైందా ప్రియులారా? ఆయన నుండి కృప పొందాలంటే మనం ఒక నమ్మకమైన ఇల్లు వలె ఉండాలి. పౌలు గారు ఏం చెప్తున్నారు? ధైర్యము, నిరీక్షణ వలన ఉత్సాహము తుదమట్టుకు మీరు చేపట్టిన ఎడల. ఏమండి? నువ్వు విశ్వాసంలో స్థిరంగా నిలిచి దేవుని వాక్యము పరిపూర్ణంగా లోబడి, ఏమండి, మనం లోక మర్యాద, దేవుని మర్యాద రెండు కలిపి మనము అనుసరిస్తే అప్పుడే మనకి సికాకు వద్దు. సిరాకంతా అక్కడే వద్దండి. అర్థమైందా? సంపూర్ణ దేవుని చిత్తం నెరవేర్చే మనుషులు వారెప్పుడు పరలోక జ్యోతులు, ఆకాశంలో నక్షత్రాలు ఎలా ప్రకాశిస్తూ ఉంటాయో వారెప్పుడు ప్రకాశమానులుగానే ఉంటారు. వారు నిద్రమత్తులు కారు, నిరాశ నిస్పృహలతో మరి అల్లల్లాడిపోయేటువంటి వారు కారు. వారికి ఒక నిరీక్షణ ఉంది. అదోద్దా. కాబట్టి నా మాటలు నేను ముగిస్తున్నాను. నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను. అయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడటము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమార్తెలుగా, కుమారులుగా మార్చబడటము, ఆయన చేత అంగీకరింపబడుతుంది. చూసారా? అది గొప్ప ధన్యత. అది గొప్ప ధన్యత అండి. ఇప్పుడు నువ్వేదో లోకపరంగా ఏదో అవసరం కొరకు నువ్వు ప్రభు దగ్గరకు వెళ్ళిపోతే అదేం కాదు. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ నువ్వు అడ్రస్ కూడా కాపాడు. ఏమండి? ఇక్కడికి ఈ ఊళ్ళో ఎందరో వచ్చారండి. పిల్లలు కావాల్సిన వాళ్ళు, ఏం కావాల్సిన వాళ్ళు, చాలామంది పిల్లలు కావాల్సిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గర్భం వచ్చి ఏమల్లా పిల్ల పుట్టి ఇక్కడ ఒకసారి ప్రార్థన చేయించుకునేదాకా మానరండి. ఇంకా తర్వాత అక్కడ కాంచి ఏమవుద్ది? బాబా అక్కడికి వెళ్ళలేం. ఎందుకని? వస్తువులు తీసేయాలట. తీసేపోతే కొనుక్కో 10 టన్నులు కొనుక్కో పెట్టుకోవద్దు అన్నాడు. గ్రాములు కాదు, ఓపుకుంటే ఎన్ని టన్నులు? 10 టన్నులు బంగారం కొనుక్కుని వస్తువులు చేయించుకో, ఎవడొద్దంటాడు చెప్పు. ఏమండి? కాబట్టి మనం ఒక వేరు కుంపట పెట్టుకుందాం. ఏ కుంపటే చెప్పండి, మాట్లాడరేమండి? కాబట్టి ఇలాంటి వాళ్ళు నా నెత్తి మీద ఎన్ని తెల్లంటికలు ఉన్నాయో ప్రియులారా, అంతమందిని చూశాను. అలా వస్తారు. హల్లెలూయా. వాళ్ళు వస్తారు, పోయి ఎక్కడికో పోయి ఊరుకోరండి. మలాలు ఇంట్లో ఏ కూడుకో పెట్టుకుని చెక్కబైన చేస్తారు. మానరావు మాట్లాడరే? ఏమంటే చెక్కబైన మాకు చేస్తారు. మానరాడు. చెక్కబైన అంటే ఏంటి? ప్రార్థన. అలాంటి వాళ్ళు 10 మందిని ఏకంగా వేసుకుని ఏదో పని చేస్తారు. గుడి కడదామా, గోపురం కడదామా, ఏం చేద్దామని ప్లాన్లు కూడా చేస్తారు. దేవుని స్తోత్రాలు. కనుక అలాంటి వాళ్ళకి మనకి ఏమీ సంబంధం లేదు. నిజమైన దేవుని ప్రజలకు ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఆయన వారి నిమిత్తము ప్రార్థిస్తాడు. వారి పాపాలు క్షమించబడటానికి దేవుడి దగ్గర వేడుకుంటాడు. అది మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో రాయబడ్డ ప్రతి వాగ్దానము చూడండి. 3 సార్లు నాకు హార్ట్ అటాక్ వచ్చిన, మరి ఇప్పటికీ ఈ మధ్యకాలంలో నా శరీరంలో మాటికి ఎంతో బలహీనత నన్ను పట్టికి చాలా తొందర చేస్తుంది. హల్లెలూయా. ఏమ్మా, చాలా జాగ్రత్తగా ప్రార్థనకు వస్తున్నప్పుడల్లా మీ అన్నగారు ఫోన్ చేసిరా, అమ్మ నిన్న వెళ్ళబక్కమ్మ ప్రార్థనకి వెళ్తాను అన్నయ్య అని చెప్తుండే. హల్లెలూయా.
ఏంటి అడిగితే పాట నా ఫోన్ నెంబర్ చెప్తాను నేను. ఏం కాదు బాబు, మీ సెల్ల నిద్రపోతుంది, అందుకే మీకు ప్రార్థన చేయమని ఫోన్ చేయమని చెప్తాను. బుర్ర బాగా పెట్టండి. చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. హల్లెలూయా. అలాంటి ఏదో వచ్చిపోయే వారికి దేవునికి సంబంధం లేదు. వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. చూడండి, యేసు ప్రభు ద్వారా శరీరధారు ఉన్నప్పుడు లక్షలాది మంది ప్రజలు వాళ్ళు మేలులు పొందారు. కానీ మేడగదిలో ఉంది ఎంతమంది? అందులో యేసు ప్రభుని కన్నా మరియతో సహా 120 మంది మాత్రమే ఉన్నారు. మరి ఎంతమంది ఏమయ్యారు చెప్పండి? కనుక అందరూ దేవుని సంబంధులు కాలేరు. కనుక దేవుని దయ, ఆయన ప్రేమ, ఆయన కనికరం మన మీద ఉన్నప్పుడు దానిలో వినయ భయభక్తులు కలిగి నిలబడుతూ నేర్చుకోవాలి. మనం మామూలుగా కాదు, వినయ భయభక్తులు కలిగి అందులో నిలబడితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. నువ్వు ధన్యుడవు. మనం దేవునికి వేరే ఆయన కృపకు దూరంగా వెళ్ళి మనం ఏమీ చేయలేము, ఏమీ సాధించలేము కూడా. ఒకడు ఎవరైనా ఏదైనా సాధించాలనుకుంటే నేను మాట చెప్తున్నాను, నువ్వు ఓడిపోతావే తప్ప నీకు మాత్రం జయం రాదు. ఓటమి లేని గొప్ప జయ జీవితం మనం జీవించాలంటే జయమిచ్చే యేసు మనతో ఉండాలి. హల్లెలూయా. జయమిచ్చే యేసు ఆత్మను నువ్వు కలిగి ఉంటేనే తప్ప నీకు నీవుగా, నాకు నేనుగా మాత్రము ఏ మాత్రము జయము పొందని నేరం. ఒకవేళ పొందాలనుకుంటే జయానికి బదులు అపజయం ఎదురవుతుంది, మేలుకు బదులు కీడు వస్తుంది. అర్థమైందా? కనుక మనం అనాథులుగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టళ్ళు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు కట్టళ్ళు గైకుంటే ఎంత నష్టం చెప్పండి మనకి? ఎంత నష్టం అండి? ఎంత నష్టం? మరి నష్టం కాబట్టే చెయ్యం మనం. అర్థం కాలేదా? దేవుని ఆజ్ఞలు కట్టలు గైకుంటే ఎంత నష్టం మనకి? మీరేం బుర్ర నోరు ఇప్పుతలేదమ్మా? ఎంత నష్టం, ఎంత కష్టం చెప్పండి ప్రియులారా. కాబట్టి దేవుని ఆజ్ఞలు గైకునే వారికి దేవుడే, ప్రభువే వాగ్దానం చెప్తున్నాడు. ఆ వాగ్దానం అందరికీ కాదు, అందరి గురించి కాదు. ముందు 15వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు గైకుని ఆయన్ని ప్రేమించే వారికి ఒక ఆదరణ కర్తనిస్తానని దేవుడు ప్రభు చెప్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ప్రభా అనే వారికి కాదు, ఆయన ఆజ్ఞలు కట్టలు గైకునే వారికి ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఆదరణకర్త ఉంటే ఏం చేస్తాడు? నీ పక్షాన్ని, నీ కొరకైన విజ్ఞాపన చేస్తాడు. నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి కావలసిన ఆత్మ సంబంధమైన వనరులన్నీ దేవుని వలన నీకు ఇస్తాడు. నీకు శరీరంలో ఉన్నప్పుడు అనారోగ్యం వచ్చిందా, లేకపోతే ఒక కీడు నీ మీదకి వస్తుందా, లేకపోతే ఏదైనా ఒక సమస్య నీ మీదకి వస్తుందా, ఎలాంటి పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు నీ మీదకి వచ్చినా వాటన్నిటిలో నుండి తండ్రి అయిన దేవుని ఎదుట అడిగి నీ కొరకు ఆయన విజ్ఞాపన చేసి దేవుని ఎదురుని తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. హల్లెలూయా. ఏమంటే అర్థమైందా? అలాంటి గొప్ప ఆదరణకర్తను కలిగి ఉన్నవారు ఎంతో ధన్యులు. ఆ ధన్యకరమైన స్థితి కలిగి ఉండటానికి మనలను మన ప్రభువుకి సజీవ యాగముగా అర్పించుకుందాం. దేవుడు మనల్ని దీవించగాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ఇంతవరకు ప్రభు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి మనకిచ్చి మనల్ని ఆదరించిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి మనకిచ్చి ఇప్పటి వరకు మనల్ని ప్రేమించి మనతో ముచ్చడించి మనతో మాట్లాడి ఉన్న మహాదేవదేవునికి మన ఆత్మ ప్రాణ శరీరపు స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం.